హైదరాబాద్ సింగరేణి కార్మికుల డిపెండెంట్ ఉద్యోగాలను కాపాడేందుకు తెలంగాణ జాగృతి హెచ్ఎంఎస్ చేసినటువంటి పోరాటాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కుతోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. సింగరేణి డిపెండెంట్ ఉద్యోగాల విషయంలో సర్కార్ వైఖరిపై సోషల్ మీడియాలో ఓ వీడియోను విడుదల చేశారు. తాజాగా ఏర్పాటు చేసిన మెడికల్ బోర్డులో మోసం జరిగిందని 129 మంది రిటైర్మెంట్ సన్నాహక కార్మికుల్లో కేవలం 23 మందిని మాత్రమే అన్ఫిట్ గా ప్రకటించి మిగతా 106 మందిని అండర్ గ్రౌండ్ నుంచి సర్ఫేస్ కు తరలించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ 106 మందిలో కూడా సీనియారిటీని పాటించకుండా 10 మందిలో ఒకరిగా మార్చేశారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ తన యొక్క నిజమైనటువంటి నైజాన్ని బయటపెట్టుకొని కార్మికులకు ద్రోహం చేసింది. మెడికల్ బోర్డు పెట్టింది 129 మందికి. ఈ 129 మంది అందరికందరు కూడా ఆ ఉద్యోగాలు తమ పిల్లలకో తమకు కావాల్సిన వాళ్ళకో ఇచ్చుకోవాలని అనుకున్నారు. తద్వారా వాళ్ళు రిటైర్ అయి భవిష్యత్తులో సింగరేణిలో పనిచేయడానికి మంచి యువరక్తాన్ని ఎక్కించడంతో పాటు వారి కుటుంబం బాగుంటుందని చెప్పి వీళ్ళందరూ కూడా భావించారు. కానీ 129 మందిలో కేవలం 23 మందిని మాత్రమే అన్ఫిట్ చేయడం జరిగింది. అంటే ఇది కేవలం 17.8% మందికి మాత్రమే అన్ఫిట్ చేయడం జరిగింది. డిపెండెంట్ ఉద్యోగాలు ఉండాలి, సింగరేణి సంస్థ కొనసాగాలి, సింగరేణి గనిలో పనిచేసి తన నడుములు పోయేదాకా పనిచేసినటువంటి కార్మికుడి యొక్క బిడ్డల భవిష్యత్తుకు భరోసా ఉండాలని ఇదంతా చేసేది. కానీ ఆ స్పిరిట్ మొత్తం తుంగలో దొక్కేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఆ అంశాలే లేకుండా, ఆలోచనే లేకుండా, సింగరేణి మీద కనీసం ప్రేమ లేకుండా ఓన్లీ 18% మందికి అన్ఫిట్ చేయడం అంటే ఇది చాలా అన్యాయం.